హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ పిల్ల అఫీషియల్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అనేది తమిళ్ చూసే మీరు వచ్చేసారు కదా. సో ఈరోజు నా స్కిన్ కేర్ వ్లాగ్. సో మార్కెట్లో అయితే కొరియన్ గ్లాస్ స్కిన్ అని, ఆ స్కిన్ అని, ఈ స్కిన్ అని ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చాయో. సో ఆ ప్రోడక్ట్స్తో ఏం సంబంధం లేకుండా మనం కొరియన్ లాంటి గ్లాస్ స్కిన్ని జస్ట్ ఒక 1 ఇంగ్రీడియంట్తో చేసేసుకోవచ్చు. సో ఎలా అనేది చూసేసేయండి. అండ్ ఆల్సో ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్, నా స్కిన్ టైప్ వచ్చేసి ఆయిలీ అండ్ లైట్గా డ్రై. సో కాంబినేషన్ స్కిన్ టైప్కి ఏది పడుతుందా లేదా అనేది చూసుకొని మీరు వేసుకొని వాడుకోవచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు. సో మనకి భయం కూడా ఉండదు, అరే ఆ ప్రోడక్ట్స్ వాడుతున్నాం, ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాం, మన ఫేస్కి ఏమవుతుందో అని మనకి ఏం భయం లేకుండా. సో జస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈరోజు స్కిన్ కేర్ అనేది చేసుకోబోతున్నాం. డార్క్ స్పాట్స్ని కవర్ చేస్తుంది, గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అండ్ ఎందుకంటే మనం వాడేవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇంట్లోనే దొరికే వాటితోనే మనము, ముఖ్యంగా చెప్పాను కదా, కొరియన్ గ్లాస్ స్కిన్ ఇస్తుందని. ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంట్లో మనకి 4 స్టెప్స్ ఉంటాయి అనమాట. అలా సింపుల్గా అండ్ ఈజీగా ఉండే ఫేస్ ప్యాక్స్ నేను మీకోసం తెచ్చాను. అండ్ నేను కూడా ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్న స్కిన్ టిప్స్ ఇవి కూడా. సో జస్ట్ 4 స్టెప్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఆయిలింగ్, ఫేస్ ఆయిలింగ్. సో దానివల్లనే మనకి కొరియన్ గ్లాస్ స్కిన్ వస్తుంది. సో సెకండ్ వన్ వచ్చేసి స్క్రబ్బింగ్, థర్డ్ వన్ వచ్చేసి ఐసింగ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యాజ్ యూజువల్ ఫేస్ ప్యాక్. సో అది కంప్లీట్ కాకుండా మన స్కిన్ కేర్ అయితే కంప్లీట్ కాదు. సో ఇప్పుడు చూసేద్దాం. సో ఆయిలింగ్ అని చెప్పాను కదా. సో ఆయిలింగ్కి ఆల్మండ్ ఆయిల్ కానీ, అందరి ఇంట్లో ఉంటుంది కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆల్మండ్ ఆయిల్, సో ఐదర్ 2 ఇట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎలాంటి మేకప్ వేసుకోలేదు, జస్ట్ ఒక టిక్లీ పెట్టుకున్నాను అంతే. కావాలని చూపిస్తాను. మేకప్ కూడా లేదు. సో ఫేస్ వాష్ చేసుకొని మీరు స్టార్ట్ చేయండి. చేయని ఎట్లుందో. సో ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొన్ని మసాజ్ ట్రిక్స్ అయితే ఉంటాయి. సో ఎలా చేసుకోవాలో చూసిద్దాం. నా ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, సో వాటితో సో ఇలా ఎల్ షేప్లో పెట్టుకొని నోస్ దగ్గర నుంచి ఇలా ఒక 30 సెకండ్స్ చేస్తే సరిపోతుంది. స్కిన్ని లిఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో చబ్బీగా ఉండే వాళ్ళకైతే మంచి స్కిన్, లైక్ స్కిన్ షేప్ అనేది, ఫేస్ జా లైన్ షేప్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల ఒక 30 సెకండ్స్ అయితే ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కూడా ఇక్కడ ఫోర్ హెడ్ మీద. సో చూసి కదా ఎంత గ్లాసీ స్కిన్. స్టెప్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు దీన్ని ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా వైబ్ అయినా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను. సో డర్ట్ అనేది తెలుసా, ఇలా చేసుకున్న తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో. సెకండ్ స్టెప్, ఒక చిన్న బౌల్ తీసుకొని మిగపిండి, టీ పౌడర్ మన ఇంట్లో ఉంటుంది కదా, టీ పౌడర్ ఆర్ కాఫీ పౌడర్, అండ్ పసుపు. సో ఇది వేయడం వల్ల చాలా అంటే చాలా గ్లో వస్తుంది. ఇది ఆప్షనల్ అనమాట, స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఒకవేళ పడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇందులోకి పెరుగు మంచిగా స్క్రబ్బింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో మన స్కిన్ మీద, మన ఫేస్ మీద ఏదైతే ఉందో డెడ్ స్కిన్ ఉంటుందో, సో ఆ టీ పౌడర్లో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ని చాలా బాగా క్లియర్ చేస్తాయి అన్నమాట. చిన్న చిన్న పార్టికల్స్. శనగపిండి, పసుపు, టీ పౌడర్, 4 ఇంగ్రీడియంట్స్ అండ్ పెరుగు మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. అండ్ స్క్రబ్ ఎప్పుడైనా సరే సర్క్యులర్ మోషన్లో చేసుకోవాలి. ట్రస్ట్ మీ గైస్, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అసలు. అలా బాగా ఫేస్కి రబ్ చేయకుండా, సో ఎప్పుడైనా ఫేస్ని ఒక చిన్న బేబీలా ట్రీట్ చేస్తూ మెల్లగా సర్క్యులర్ మోషన్లో మినిట్స్ లైక్ 5 మినిట్స్ అట్లా చేసుకుంటే అయినా బాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ జెంట్గా అనమాట. ఎందుకంటే మన ఫేస్ మీద ఉన్న స్కిన్ వేరే అనమాట, బాడీ మీద ఉన్న స్కిన్ టోటలీ డిఫరెంట్ అనమాట. సో ఫేస్ మీద ఉన్న స్కిన్ లైక్ స్మాల్ సెన్సిటివ్ బేబీ లాగా ట్రీట్ చేయాలి. అండ్ ఇందులో పెరుగు వేసాను కదా, ఆ పెరుగుకు బదులు మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాతకి ఇలానే డ్రై అయ్యేదాకా వదిలిపెట్టచ్చు, లేదా ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్ అనమాట. ఎప్పుడైనా సరే మీరు నెక్ కూడా వేసుకోండి. ఫేస్ అనగానే ఏదైనా సరే స్కిన్ కేర్ కానీ, మేకప్ కానీ ఏదైనా వేసుకునేటప్పుడు నెక్ కూడా వదిలిపెట్టద్దు. నెక్ కూడా వేసుకోవాలి, లేదంటే ఇట్లా డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది. సో ఏడ కాఫీ ఉంటే అడుగుద్ది పడేసేయండి. సో డన్ విత్ ఫేస్ వాష్. సో థర్డ్ స్టెప్ అనమాట. సో ఐసింగ్. సో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మనం, సో ఐస్ క్యూబ్స్ ఇలా చేసేసుకొని ఫేస్లో చల్లది ఇలా ఫేస్కి, ఎందుకంటే మనం ఇప్పుడే లైక్ స్క్రబ్బింగ్ చేసుకున్నాం కదా, మన స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్ అయిపోతుంది స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాతకి. అందుకనే ఐసింగ్ చేసుకుంటే మన పోర్స్, స్కిన్ లోపల ఉన్న పోర్స్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఆ పోర్స్ క్లోజ్ అవుతాయి అనమాట. చాలా బాగుంటుంది, స్కిన్ గ్లోయింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. సో ఇది వీక్లీ వన్ టైం ఇస్ గుడ్ ఎనఫ్. చల్లగా ఉంది, అయ్యో. సో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ అంటే ఇప్పుడు ఒకే ప్లేస్లో ఒక 5 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉంచొద్దు. సో ఒక 5 సెకండ్స్ ఒక ప్లేస్, ఒక 5 సెకండ్స్ ఒక ప్లేస్, ఒక 5 సెకండ్స్ ఒక ప్లేస్, అలా అలా చేస్తూ వెళ్ళండి. ఎంత బాగుందో డార్క్ సర్కిల్స్ ఐస్ కింద. సో చూసారు కదా ఎంత గ్లో ఉందో, అసలు ఎంత రిలాక్స్గా ఉంటుందంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా కన్ఫర్మ్గా ట్రై చేయండి. ముక్కు కూడా అప్లై చేసుకోండి మీరైతే. నేను వీడియో కాబట్టి జస్ట్ ఫేస్ వరకే చూపిస్తున్నాను. ఫేసింగ్ కూడా ఫినిష్ అయిపోయింది అండ్ కొంచెం తెలుస్తుంది మనకి డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు దీన్ని ఈ వెట్ అనేది తూడ్చొద్దు అండ్ తూడవద్దు. సో ఈ వెట్ మీదనే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. శనగపిండి 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇందులో హనీ అనమాట. హనీ అనేది మన ఫేస్ని చాలా స్మూత్ చేస్తుంది. సో హనీ కూడా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చేతితోనే మిక్స్ చేస్తున్నాయి, ఇంకా స్పూన్ అది ఇది ఎక్కడుందో వెతకాలి కదా. ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. నేనైతే మిల్క్ అండ్ హనీ, శనగపిండి పసుపు. సో టెక్స్చర్ అనేది ఇదనమాట. సో ఇప్పుడు ఫేస్కి అయితే అప్లై చేసేద్దాం. సో ఫేస్ ప్యాక్ అనేది అయితే పెట్టేసుకున్నాం. సో దీన్ని ఇప్పుడు ఒక 1/2 అవర్ లేదా 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాతకి ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్ని చాలా టైట్నింగ్ చేస్తుంది అనమాట. సో స్కిన్ని మంచిగా గ్లోయింగ్ చేస్తుంది. సో చూసారు కదా ఇట్లా గ్లాసీ ఉంది కదా ఫేస్ ప్యాక్, మస్తు ఉంది. సో గైస్ ఆఫ్టర్ 30 minutes సో హౌ ఇట్ లుక్. సో ఇది డ్రైగా అయినట్టు మీకు కనిపించట్లేదు కానీ ఇట్స్ ఆల్మోస్ట్ డ్రై అనమాట. సో స్టిక్కీగా ఉంది ఎందుకంటే మనం హనీ యాడ్ చేసాం కాబట్టి. మనకి మా మమ్మీ చెప్పారు సో ఇది మొత్తం డ్రై అవ్వదంటే లైక్ స్టిక్కీ ఉంటుంది, మనం హనీ యాడ్ చేస్తే అలానే ఉంటుందని చెప్పారు. సో కానీ డ్రైగానే అయిందని అనిపిస్తుంది నాకు. 1/2 అవర్ ఉంచుకున్నా గైస్, జస్ట్ అసలు 15 minutes అనుకున్నా. సో ఇంకా ఆరలేదని చెప్పేసి ఏంటిది ఇంకా ఆరలే అనేసి ఇంకా 30 minutes ఉంచుకున్నాను. 1/2 అవర్ అయింది. సో ఫేస్ వాష్ అయితే చేసుకున్నా గాయస్. చూడండి అసలు చిన్న మామూలుగా మెరిసిపోతున్నాం అని చెప్పను. సో కానీ ఇది డైలీ యూస్ చేస్తే మనకి అర్థమవుతుంది, స్కిన్ టెక్స్చర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ టైంకి మనకు అర్థమవుతుంది స్కిన్ స్మూత్నింగ్ అనేది. సో డైలీ యూస్ చేస్తే చిన్న మామూలుగా మెరిసిపోతారు. సో ఫస్ట్ టైంకి అయితే మెరిసిపోతారని నేను చెప్పాను గాయస్. సో యూస్ చేస్తున్న కొద్దీ తెలుస్తుంది మనకి ఎంత స్మూత్గా ఉందో. సో తెలుస్తుంది. సో ఇప్పుడు ఇన్ని పెట్టిన తర్వాత కొంచెం ఫేస్ అనేది డ్రై అవుతుంది ఎందుకంటే అన్నిసార్లు ఫేస్ వాష్ చేసి ఫేస్ ప్యాక్స్ వేస్తాం కాబట్టి. సో అందుకని చెప్పేసి కొద్దిగా బేసిక్ స్కిన్ కేర్ అనేది ఉంటుంది కదా ఆఫ్టర్ ఫేస్ వాషింగ్. సో ఇప్పుడు రోజ్ వాటర్ అండ్ మాయిశ్చరైజర్, దాట్స్ ఇట్. అండ్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మన డ్రై ఫేస్ మీద ఏమీ అప్లై చేయకూడదు, అదే స్కిన్ కేర్ అప్లై చేయకూడదు. మాయిశ్చరైజర్ అయినా టోనర్స్ అయినా సరే కొంచెం వెట్గా ఉన్న ఫేస్ మీద అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మాయిశ్చరైజర్ కూడా వెట్గా ఉన్న ఫేస్ మీదనే అప్లై చేసుకోవాలి. ఫేస్ని వెట్ చేసుకొని ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో చాలా ఈవెన్గా అప్లై అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి టోనర్ అప్లై చేసుకుంటాం. రోజ్ వాటర్ ఇలాగో కూడా ఉంటుంది, ఇలా బాటిల్స్తో కూడా దొరుకుతుంది మనకి. ఇలా హ్యాండ్కి స్ప్రెడ్ చేసుకొని ఇలా ట్యాప్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం మాయిశ్చరైజర్స్ కానీ లైక్ ఫేస్ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా సరే మనం ఇలా రుద్దేది, లైక్ ఇలా ట్యాప్ చేస్తే ఈక్వల్గా అప్లై అవుతుంది. రుద్దేస్తే ఏదంటే మొత్తం మన హ్యాండ్స్కి ఉండిపోతుంది. ఒక 10 seconds అనేది గ్యాప్ అయితే ఇవ్వాలి. సో ఆరనిద్దాం. మాయిశ్చరైజర్ కంపల్సరీ. మాయిశ్చరైజర్ లైక్ ఈ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్స్ ఇవేం పెద్ద మేకప్ కాదు. అందరూ మేకప్ వేస్తుంది అంటారు కానీ లైక్ అవి మేకప్ కాదు, ఇట్స్ జస్ట్ బేసిక్ స్కిన్ కేర్. సో అది లేకపోతే ఇంకా మీ ముఖం పాడిపోద్ది. సో అది మేకప్ ఏం కాదు, సో అదేం తప్పు కాదు, పెద్ద క్రైమ్ చేసినట్టు చూస్తారు అవి వేసుకోవడం. సో డైలీ అవన్నీ చాలా ఇంపార్టెంట్. జస్ట్ బేసిక్ అంటే లైక్ ఫేస్ వాష్ చేసుకోగానే లైక్ బాత్ చేసి రాగానే టోనర్స్ ఇవన్నీ లేకపోయినా అట్లీస్ట్ ఒక మాయిశ్చరైజర్ అనేది అయినా అప్లై చేసుకోవాలి. ఇలా ఫేస్ ప్యాక్సే కాదు, మనం ఇంటెక్ కూడా చాలా హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఈ ఫేస్ ప్యాక్స్ని ట్రై చేస్తూ ఉండాలి. సో అప్పుడు అనేది రిజల్ట్ ఉంటుంది. ఫైనలీ దిస్ ఇస్ ద రిజల్ట్. చూసారా ఎంత గ్లోయింగ్ అనిపిస్తుంది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా లాంగ్ టైం తర్వాత ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను. మేబీ 5-6 months అవుతుంది. సో షార్ట్ వీడియోస్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో ఏం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. లాంగ్ వీడియో కంటెంట్ కావాలో మీరు లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ గాయ్స్. సో దిస్ ఇస్ టుడేస్ వ్లాగ్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒక లైక్ వేసుకుని, ఎందుకంటే చాలా కష్టపడ్డాను అనమాట వీడియో తీయడానికి ఫస్ట్ టైం కాబట్టి. 1/2 అవర్లో అయిపోయి పని 1 hour పడుతుంది. సో అంతే కదా, వీడియో తీసుకుంటే చేయాలి అంటే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సో మళ్ళీ వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం గాయస్. బాయ్ బాయ్.